వాడేవుడ్రా వాడా గుట్ట దానక సగం బ్యాటే గుర్తుకొచ్చుకున్నాడా లోగురా నవరేంది మన వర్ధనమ్మ గారి మనోడన్నాయి నీతో చిన్న పనుండి వచ్చాడన్నాయి ముందాడు తీసుకుని నేను చెల్లి ఎక్కువ రోజులు ఉండడానాయి ఏదో చిన్న పనుండి వెళ్ళమని చెప్తాలా ఏంద్రా ఏం చూస్తానా మొక్కే వాడి తిప్పుతావేంద్రా ఊళ్ళో మీ ఫ్యామిలీ అంటే కొంచెం కోపం వెళ్దాం పద మట్టదానికి పోయింది కదరా ఈ ఆడ తర్వాత ఇస్తానావయ్యా రేయ్ ఆటై ఇదే నీ ఆగరాట తెలుసులేవయ్యా నువ్వు ముఖ్యము నేను ఆడ చెప్పను నీ అబ్బా నీ కింద 3 ఎకరాలు లాంఛనం అయిపోయిందా ఏందిరా ఎమ్మెల్యే వస్తా ఉన్నాడా పక్కూరికా మరి నాకెందుకు రాసంగా చెప్పేదా నాయన దగ్గతా ఉన్నాడా దీని అమ్మ పడవ జిల్లా న్యూస్ లో హోమ్ న్యూస్ ఎందుకురా ఒరి చిన్నాడా నీ కాట డబ్బులు ఏమైనా ఉంటాయి ఇంకో కాట వేస్తానా అంటయ్యా మీరు ఆడుకోండి చూడేనార్ నాకు ఆట రాదు నా కోసం కొంచెం ఆడి పెడతావా నాకు రాదు ఓహో పన్నవన్నే ఆడతాడేమో కనుక్కొని వస్తా కుర్రాడి కుల బాగానే ఉంటుంటుంది పంపించరా ఏనారో ఆడు పెడతానా నువ్వు రాబోయా నీ డబ్బులు అడిగిపోతాయి నా పక్కన కూర్చోరా ఏంద్రా పరాయాడు సొమ్ము క్యాష్ ఇస్తే కళ్ళు పోతాయి అట్లా తెచ్చుగా పక్కోడు సొమ్ముతో ప్యాక్ అయినప్పుడు ఎప్పుడు డబ్బులు పోలేదురా ఇదే ఫస్ట్ నీ గోల్ దేరింది నా దోల్ దేరింది పర్లేదులే పన్నా రుణం ఎట్టయినా తీర్చుకోవచ్చు అబ్బాయా ఇది గోకులం మీ అమ్మమ్మ వర్ధనమ్మ గారుండే ఇల్లు దీని చుట్టూ 50 ఎకరాల స్థలం ఉందయ్యా ఈడ ఊరి బయట ఒక 50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది దాన్ని వీళ్ళయ్యా ఎస్వీఆర్ఏ కౌలుకు చేసుకుంటా ఉంటాడు ఇంకేడాడో ఈడొక 5 ఎకరాల భూమి పిడుగు రోజు కబ్జా చేశాడా అది కూడా మీదే ఏందిరా నాయన మాట్లాడా మాట్లాడి తగ్గాడా నోట్లేదో పోయిపోయా మంచినీళ్ళు పోసా మా నాయనే ఇంత బ్రాంతి పోసి ఉండాల్సిందిరా ఆయన నీకు చాలితే కదా పోసేదానికే ఇంతకు ఏమన్నాడు వీళ్ళ తాత ఊరు వాళ్ళకి ఇచ్చిన 100 ఎకరాల పొలం గురించి చెప్పొద్దన్నాడా ఏ 100 ఎకరాలు చెప్పేశానా నువ్వు వినేసావా నీ నోట్లో ఎండుగా పోయాల్సిందా అవి మన ఆస్తులు సుక్కు వీటన్నిటిని నేను అమ్ముకోవచ్చా ధారాళంగా అమ్ముకోవచ్చు నాయన ఆ పిచ్చి వర్ధనమ్మ యజమాని కదా ఆవిడ ఆ అంటే ఆ ఊ అంటే ఊ ఇక బయలుదేరిన వేటకి నేను కూడా పోతాను ఆటకి అరే గోకర్ణ ఇది ఊరు కాదు షిటోల్ నో కరెంట్ నో రోడ్స్ నో ఫోన్ సిగ్నల్ ఇక్కడ ఇంకొక రోజు కూడా ఉండలేను ఇది వరకు గోకులం అమ్మితే అందులో హెరిటేజ్ హోటల్ రన్ చేయొచ్చని ఆఫర్ వచ్చిందంటగా వాళ్ళెవరో నీ బామర్ది పైడిరాజన్ కనుక్కొని నాకు ఫోన్ చేయమని ఈ ఊరు అలాగే ఉంటది సుక్కు అందుకే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను వెళ్దాం స్టాప్ ఆగు ఓయ్ ముసలోడా నేనేరా ముసలోడా ఆయన ఎవరో తెలుసా నీకు పగిలిపోతున్నట్టు బ్యాడ్ బాయ్ లా ఉన్నాడు కూర్చో నీతో విషయం మాట్లాడాలి ఒక్కసారి ఇస్తేనే నాకు డబ్బు కావాలి వర్ధనమ్మ తీసుకో రంగారావు నేను అడిగేదా అక్కర్లేదు కొంచెం కాదు చాలా ఈ ప్యాలెస్ ప్రాపర్టీస్ ల్యాండ్స్ ఫార్మ్స్ అమ్మేస్తే వచ్చేంత అన్ని తీసుకోరా నిజమా అన్బిలీవబుల్ ఇవన్నీ నేను అమ్మేసుకోవచ్చా ఇవన్నీ నీవేగా కిట్టమ్మా ఇంకెవరున్నారు నాకు థ్యాంక్స్ అమ్మమ్మ పొద్దునే దీన్ని కొనే వాళ్ళు వస్తున్నారు రమ్మన్నా పిచ్చాం ఎక్కడ ఉంటది అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చావో ఆవిడకి చెప్పు అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం ఇవన్నీ కాదురా మీ అమ్మేదరా ఎక్కడా నిన్నే అడుగుతుంది ఉంది